ఆమె హీరోయిన్గా తెలుగులో చేసింది 2 సినిమాలే. అయినా పవన్ కళ్యాణ్ భార్యగా తెలుగునాట సూపర్ ఫేమస్ అయిపోయింది రేణు దేశాయ్. పవన్తో ఆమె సహజీవనం, తర్వాత 2 పిల్లలను కనడం, ఎన్నికల సందర్భంగా పెళ్లి, ఆ వెంటనే ఏడాదికే విడాకులు, ఇలా అన్నీ ఓ సూపర్ సెన్సేషన్గా నిలిచాయి. పవన్ నుంచి విడిపోయిన రేణు ప్రస్తుతం తన 2 పిల్లలతో కలిసి తన తల్లిదండ్రులతో పూణేలో ఉంటోంది. పవన్ నుంచి విడిపోయిన తర్వాత 2 సినిమాలు డైరెక్ట్ చేసిన రేణు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడింది. పవన్ నుంచి తాను విడిపోయినా తనకు పవన్ ఎప్పుడూ గురువే అని రేణు చెప్పుకొచ్చింది. ఇప్పటికీ పవన్తో కలిసి తాను బయట తిరుగుతూ ఉంటానని, దీంతో తన ఫ్రెండ్స్ ఇంత క్లోజ్గా ఉంటున్నారు, మరి విడాకులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తుంటారని రేణు చెప్పింది. విడాకులు తీసుకునేందుకు తన రీజన్స్ తనకున్నాయని, అవేంటో ఇప్పట్లో తాను చెప్పలేనని, అయితే తాను త్వరలో రాసే ఆత్మకథలో మాత్రం పవన్తో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెబుతానని రేణు చెప్పింది. దీంతో రేణు పవన్తో విడాకులకు ఏం రీజన్ రాస్తుందా అని అందరూ తెగ ఉత్కంఠతో ఉన్నారు. మరి రేణు ఆత్మకథ ఎప్పుడొస్తుందో చూడాలి.